నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఉదయం కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారీ కేకును కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మహానాడులో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అభిమానులు ఉదయాన్నే కేకును కట్ చేసిన తర్వాత మహానాడు కార్యక్రమానికి దాదాపు 100 బస్సులు 100 కార్లలో బయలుదేరారు. లాలి కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వం, లాలి కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వం. నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, నెల్లూరు రూరల్ ప్రజానీకం తరపున, మా అందరి తరపున కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి పని మీద ఎంత నిబద్ధత అంటే ఈరోజే నిదర్శనం. తన పుట్టినరోజు వేడుకల్ని అతను దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, మమ్మల్ని అందరికీ కూడా గత 2 రోజుల నుంచి నా పుట్టినరోజు వేడుకలు ఎవరు జరపద్దు, మహానాడు కార్యక్రమంలో నాకు బాధ్యత అప్పచెప్పారు. మీరందరూ కూడా దయచేసి ఉదయం 9 గంటల నెల్లూరు నుంచి బయలుదేరి మన జనాలంతా 5,000 మందిని రూరల్ నియోజకవర్గం అప్పచెప్పారు. ఇవందరినీ కోఆర్డినేట్ చేసుకొని మీరందరూ కూడా 12 గంటలకల్లా అక్కడ భోజనాల శిబిరం దగ్గర ఉండాలని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కానీ కమలాకర్ రెడ్డి గారు సడన్ సర్ప్రైజ్గా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తర్వాత మేము కూడా అందరం అక్కడికి బయలుదేరుతున్నాం. కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి కమిట్మెంట్ని ఇది ఒక నిదర్శనం. ఈరోజు పుట్టినరోజు వేడుకలు దూరంగా ఉండడం. థ్యాంక్ యూ. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సోదరుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నెల్లూరు రూరల్ ప్రజల మనసుల్లో గెలుచుకున్నటువంటి వ్యక్తి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, ఈరోజు నెల్లూరు రూరల్ ప్రజలకు ఇద్దరు కూడా 2 కళ్ళులాగా అయిపోయారు. కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఏ విధంగా అయితే చేస్తాడో దానికి 2 ఈరోజు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు కూడా నమ్ముకున్న కార్యకర్తల కోసం, నమ్ముకున్న నాయకుల కోసం, పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పనిచేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారం వచ్చిన 6 నెలలకే పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు ఒక చరిత్ర సృష్టిస్తున్నటువంటి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఖచ్చితంగా 2029లో ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారిని చూడాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఉండాలని కోరుకుంటా ఉన్నాం.